హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సగ్గుబియ్యం వడియాలు సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చు, ఎండతో పని లేకుండా. దానికోసం ముందుగా నేను మిక్సీ జార్ తీసుకుంటున్నాను. అందులో 1.5 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు. ఇలా బరకగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. నేను ఒక గ్లాస్కి 3 గ్లాసుల చొప్పున ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. నేను 1.5 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 4.5 కప్పుల వాటర్ని పోసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతుంది. మరొక బౌల్ తీసుకొని ఒక గ్లాస్కి 5 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకోవాలి. నేను 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 7.5 కప్పుల వాటర్ పోసుకుంటున్నాను. దీన్ని స్టవ్ పై పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ ఎసురొచ్చాక ఇందాక మనం పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా సగం బాయిల్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఇలా కొద్దిసేపు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ లాగా అవుతుంది. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించి నేను మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. సాల్ట్ మీరు ఎక్కువ అస్సలు వేసుకోకూడదు. సాల్ట్ ఎక్కువైతే వడియాలు అస్సలు బాగుండదు. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత, ఆరిన తర్వాత ఒక పేపర్ వేసుకొని ఇలా వడియాల్లా వేసుకోవాలి. స్ప్రెడ్ చేయకుండా అట్లే వేసుకోవాలి. 1 డే తర్వాత ఇలా ఆరిపోతాయి. ఇలా 2 డేస్లో మామూలుగా ఆరిపోతాయి. ఈ వడియాలు ఎండలో పెట్టుకుంటే ఈజీగా ఆరిపోతాయి. ఇప్పుడు ఈ వడియాలు ఇదిగో ఈజీగా ఊడొచ్చేస్తాయి ఎండిపోతే. ఇప్పుడు మనం ఈ వడియాల్ని తీసుకుందాము. ప్లెయిన్ కవర్ ఉంటేనే బాగుంటుంది. వీటికి మందంగా ఉండాలి కవరు. ఇలా అన్నీ ఈజీగా ఎండిపోతే ఈజీగా వచ్చేస్తాయి. నేను ఒక ప్రింట్ కవర్ మీద వేసాను, మీకు చూపిస్తాను. ఇదిగో ఇలా ప్రింట్ వస్తాయండి. మీరు అస్సలు ఇలా చేసుకోకూడదు. ఇలా ఎండలో ఒక రోజు పెట్టుకుంటే ఇలా తీసిన తర్వాత ఎండిపోయి చాలా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో. ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మనం ఈ వడియాల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చిన్న పాపల్లాగా చాలా బాగుంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో నువ్వులు, వాము వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ అండి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈ సగ్గుబియ్యం వడియాలు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.